నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. టీడీపీలో లెక్కలేనితనం, లోకేష్కు హెచ్చరిక. వారం వారం అప్పు 2.27 లక్షల కోట్ల భారం. టీటీడీకి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ టెన్షన్. సంస్కరణలు ఓకే, కానీ విచక్షణ ఉండాలి. తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాల పైబడి చరిత్ర ఉంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తోంది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదని సీనియర్ నాయకులు వాపోతున్నారు. కాలగమనంలో రాజకీయాల్లో వచ్చిన అవలక్షణాలకు టీడీపీ అతీతం కాదు. అందరూ ఆతానులో ముక్కలే. టీడీపీలో ధిక్కార స్వరాలు. ఆ పార్టీ భవిష్యత్ రథసారథి లోకేష్కు గట్టి హెచ్చరిక. కూటమి ప్రభుత్వానికి ఇంకా 1.5 సమయం కూడా పూర్తి కాలేదు. ఈలోపే జరగకూడనివన్నీ టీడీపీలో చోటు చేసుకుంటున్నాయి. కూటమిలోని మిత్రపక్షాల మధ్య బహిరంగంగా విభేదాలు చోటు చేసుకుని ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మిత్రపక్షాల మధ్య కంటే టీడీపీలో అంతర్గత గొడవలు ఆ పార్టీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలేం జరుగుతున్నదో తెలుసుకునే లోపే పరిస్థితి చేయి దాటుతున్నట్టు కనిపిస్తోంది. ఒక నియోజకవర్గం టీడీపీలో సర్దుబాటు చేశామని అధిష్టానం ఊపిరి తీసుకునే లోపే ఇంకో నియోజకవర్గంలో రచ్చ. కొన్ని చోట్ల టీడీపీలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. మరికొన్ని చోట్ల బహిరంగంగానే తిట్టుకుంటున్నారు. నేడు తిట్టుకుంటున్నోళ్ళు రేపో ఎల్లుండో కొట్టుకోకుండా ఉండరు. ఉరుము తర్వాత వర్షమే కదా పడేది. టీడీపీలో గొడవల్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సీనియర్ల విస్మరణ, కొత్త వాళ్లకు విపరీత ప్రాధాన్యం. కాస్త ఓపెన్గా మాట్లాడుకోవాలంటే లోకేష్ వర్గీయులుగా గుర్తింపు పొందిన వాళ్లకే పదవులు, పవర్ అని సీనియర్లు లోన తీవ్రంగా మదనపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దగా గొడవలుండవు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సంతృప్తిపరచలేరు. సహజంగానే ఒకరికి పదవిస్తే మరొకరికి కోపం. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా రాజకీయాల్లో పదవుల పందేరాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీలో అదే జరుగుతోంది. లోకేష్ టీంను బలోపేతం చేసేందుకు కొత్త వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సీనియర్లకు అస్సలు నచ్చడం లేదు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకంటే ప్రధానంగా డబ్బున్న వాళ్లకు లోకేష్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే బలమైన అభిప్రాయం పార్టీలో ఉంది. డబ్బున్నోళ్ళు పదవుల్ని కొంటున్నారనే ఆరోపణ, ఆవేదన టీడీపీ నాయకుల నుంచి వస్తోంది. ప్రస్తుతానికి ఇలాంటివన్నీ పెద్ద సమస్యలుగా అధిష్టానం పెద్దలకు కాకపోవచ్చు. చిన్నవే కాలం గడిచే కొద్దీ పెద్ద సమస్యలే కూర్చుంటాయి. అందుకే మొగ్గ దశలోనే తుంచేసుకుంటే మంచిది. లేదంటే ఎన్నికల సమయానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు. ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చినట్టు ఆధారాలతో సహా కొలికపూడి బయట పెట్టారు. భవిష్యత్తులో టీడీపీ ముఖ్యులకు ఎంతెంత సొమ్ము ఇచ్చారో చెప్పేవాళ్ళు ఉంటారు. 2029లో టికెట్ రాకపోతేనో మరే ఇతర కారణాలు నిజాలు మాట్లాడిస్తాయి. ఇవన్నీ కూడా లోకేష్ కేంద్రంగా జరుగుతాయని ఇప్పుడే గుర్తించి అప్రమత్తమైతే యువ నాయకుడికే మంచిది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం ప్రజల కోసం ఏమాత్రం పనిచేయడం లేదని అన్నారు. గడిచిన 17 నెలలలో ప్రభుత్వం చేసింది ఏమిటి అంటే గొప్పగా చెప్పుకోవడానికి అప్పులు తప్ప మరేమీ లేవని బొత్స సెటైర్లు పేల్చారు. వారం అప్పులు చేస్తున్నారు. తాజాగా మంగళవారం 3,000 కోట్ల అప్పు పట్టుకొచ్చారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే 2.27 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని ఆయన లెక్క చెప్పారు. ఇంతలా జోరుగా అప్పులు చేస్తూ పోతున్నా ఆ అప్పులకు తగిన విధంగా ఖర్చు పెడుతున్నారా? పెడితే ఎక్కడ ఏమవుతోంది అని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలనలో ఎన్నో ఇబ్బందులు ప్రజలు పడుతున్నారని ఆయన అన్నారు. రైతులు అయితే కరువు లేదా వరదలు, తుఫాన్లతో అల్లాడుతున్నారని బొత్స అంటున్నారు. దేవాలయాలలో భక్తులు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని, ఏ సంఘటనను కూడా సీరియస్గా తీసుకుని గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని దుయ్యబట్టారు. ప్రకృతి విపత్తులు వస్తే చేతులు ఎత్తేస్తున్న తీరే కనిపిస్తోంది అన్నారు. శాంతి భద్రతల విషయంలోనూ ప్రభుత్వం విమర్శల పాలవుతోందని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇవన్నీ ప్రాథమిక రంగాలు. వీటి మీద ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ కానీ, పెడుతున్న ఖర్చు కానీ ఎంత అని ఆయన నిలదీశారు. రైతును చేయి చాచే స్థితికి తెచ్చారని ఆయన ఫైర్ అయ్యారు. మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో కనీసం ఎవరూ పర్యటించలేదని, పంట కోల్పోయిన రైతులకు నష్టపరిహారంగా రూపాయి అయినా ఇప్పటి వరకు ప్రకటించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తామని, తమ మీద ఎంతగా బురద చల్లినా వెనక్కి తగ్గేది లేదని బొత్స అంటున్నారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సమయం దగ్గర పడుతోంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ టీటీడీని భయపెడుతోంది. గతంలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ సందర్భంలో తిరుపతిలో తొక్కిసలాటలో భక్తులు మృతి చెందారు. కొందరు గాయాల పాలు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత సింహాచలం ఆలయంలోనూ, ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోనూ భక్తుల మరణాలు కూటమి సర్కార్ను వెంటాడుతున్నాయి. దీంతో ప్రత్యేక సందర్భాల్లో భక్తుల దర్శనాలంటేనే ప్రభుత్వం వణికిపోయే పరిస్థితి. గత చేదు అనుభవాల దృష్ట్యా ఈ దఫా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీలో అపశృతికి చోటు లేకుండా సాఫీగా సాగనివ్వాలని టీటీడీ ఉన్నతాధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. భక్తులకు టోకెన్లను సులభ పద్ధతిలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎలా చేపట్టాలనే విషయమై టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్లో జారీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది. 10 రోజులకు సరిపడా టోకెన్లను క్యూ పద్ధతిలో, అలాగే ఆన్లైన్లో ఏ రకంగా జారీ చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందో టీటీడీ ఉన్నతాధికారులు సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో లోపాల గురించి తన ఆవేదనను బయటపెట్టారు. ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి కూడా కొలువులు రావడం లేదని అన్నారు. హైదరాబాద్లోని అమీర్పేటలో 4 నెలలు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు సాధిస్తున్నారని, ఇంజనీరింగ్ కాలేజీల్లో 4 సంవత్సరాల పాటు బీటెక్ చదివినప్పటికీ విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం లేదని నారా లోకేష్ సెలవిచ్చారు. అందువలన ఐటీఐలను, విశ్వవిద్యాలయాలను కంపెనీలు, పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలలో 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ దక్కేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చెప్పిన మాటలన్నీ చాలా అందంగా, ఆకర్షణీయంగా, ఆదర్శనీయంగా కనిపిస్తున్నాయి. కానీ ఆచరణలో వాటి విలువ ఎంత అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఉద్యోగాల కోసమే చదువులా, జ్ఞానం కోసం చదువులా అనే చర్చ కూడా ఇక్కడ అవసరమవుతోంది. అమీర్పేటలో 4 నెలల పాటు ఒక కోర్సు చేస్తే ఉద్యోగం రావచ్చుగాక, కానీ డిగ్రీ, బీటెక్ లేదా వాటికి సమానమైన చదువులు చదివిన విద్యార్థులకు ఆయా విద్యార్హతల ద్వారా కలిగే ప్రాథమిక పరిజ్ఞానం లేకుండా ఒక సగటు అజ్ఞానిని తీసుకువెళ్ళి 4 నెలలు కోర్సు ఇప్పించినంత మాత్రాన ఉద్యోగాలు రావు. ఆ సంగతి నారా లోకేష్ తెలుసుకోవాలి. కొందరు మేధావులైన విద్యావేత్తలు అభిప్రాయాల ప్రకారం డిగ్రీ అనేది ఉద్యోగాల కోసం చదివే చదువు కాదు, ఉద్యోగాలకు సంసిద్ధంగా తయారు చేసే చదువు మాత్రమే అని పెద్దలు అంటుంటారు. ఈ మాటల వెనుక ఉండే లోతును, అంతరార్థాన్ని కూడా విద్యాశాఖ మంత్రి తెలుసుకోవాలి. బీటెక్ చదివే విద్యార్థి ఆ చదువులో సంపాదించే జ్ఞానంతో దానికి కొనసాగింపుగా ఎలాంటి ఉద్యోగాన్ని అయినా దొరకబుచ్చుకోవడానికి, అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవడానికి అర్హత సంపాదిస్తాడు. డిగ్రీ చదువుకు ఉద్యోగానికి మధ్య ఉండే బ్రిడ్జ్ వంటి పాత్రను మాత్రమే లోకేష్ ప్రస్తావిస్తున్న 4 నెలల కోర్సులు అందిస్తాయి అనే సంగతి ఆయన గుర్తించాలి. ఐఐటీలను, విశ్వవిద్యాలయాలను కంపెనీలతో అనుసంధానం చేసి ఉద్యోగాలకు అవసరమైన చదువులను మాత్రమే చెప్పించే దుర్మార్గమైన పోకడ విద్యా వ్యవస్థలోకి వస్తే గనుక చాలా దారుణాలు జరుగుతాయి. ఉదాహరణకు బీకామ్ చదివే విద్యార్థి అన్ని రకాలుగా అకౌంట్స్కి సంబంధించిన, అర్థశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం సంపాదిస్తాడు. ఉద్యోగాలు ఇచ్చే సంస్థలతో అనుసంధానం చేస్తే వాళ్ళు టాలీ అనే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ తప్ప ఇంకేమీ తమకు అవసరం లేదని చెప్పారనుకోండి. డిగ్రీ 3 ఏళ్లలో టాలీ సాఫ్ట్వేర్ మాత్రం నేర్పి అతడికి ఉద్యోగం ఇప్పించవచ్చుగాక, కానీ ఆ వ్యక్తి పేరుకు పట్టభద్రుడైనప్పటికీ టాలీ అకౌంటింగ్ ఉద్యోగానికి తప్ప మరెందుకు కొరగాని మనిషిగా తయారవుతాడు. మరొక రకమైన జ్ఞానం అతనికి ఉండదు. ఆ ప్రమాదాన్ని మంత్రి గారు తెలుసుకోవాలి. ఉద్యోగాలకు అనుగుణంగా చదువుల వ్యవస్థలో మార్పులు తీసుకురావడం మంచిదే, కానీ అందులో జ్ఞానార్జన పట్ల విద్యార్థుల్లో ఉండవలసిన తృష్ణను చంపేసి ఉద్యోగాలకు అనుగుణమైన మొక్కుబడి తత్వాన్ని నింపరాదని లోకేష్ గ్రహిస్తే యువతరానికి మేలు జరుగుతుంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.